ఇక్కడ కూడా మనం అద్వైతాన్ని విమర్శించడం ఉద్దేశ్యం కాదు, విశిష్టాద్వైతం యొక్క గొప్పతనం చెప్పటం ఉద్దేశ్యం కనుక ఈ విషయం ప్రస్తావించవలసిన అవసరం వస్తోంది. అన్యే భిక్షాసురాజం భవం, ఇంకొంతమంది భిక్షనెత్తుకునేటువంటి వాడే భగవానుడు అనేటువంటి మాట చెప్పారు. అసలు భిక్ష ఎత్తుకోవలసిన అవసరమే వచ్చింది? తన ఇచ్ఛ చేత చేయవలసి వచ్చిందా, లేకపోతే ఏదన్నా శాపవశాత్తు చేయవలసి వచ్చిందా, లేకపోతే మరొక ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల చేయవలసి వచ్చిందా? వీటికి ప్రశ్నలు వేసుకొని సమాధానాలు ఎత్తుక్కోవాలి. భగవంతుడు తన ఇచ్ఛ చేత ఏ రూపానైనా ధరిస్తాడు. మనం స్వామి యొక్క ఎన్నో రూపాలు దర్శించుకున్నాం. ఎన్నో నీచమైనటువంటి జన్మలు కూడా తాను స్వయంగా పొందాడు ఆ భగవంతుడు. ఓ చిన్న చాప పిల్లలాగా పుట్టాడు, తాబేలు పిల్లలాగా పుట్టాడు, ఒక వరాహ రూపంలో పుట్టాడు, ఎన్ని రూపాల్లోనో ఆయన అవతరించాడు. వీటన్నింటికీ ఆయనకు ఎవరన్నా ఒక ఏమంటాము ప్రేరణ, ఒక బలవంతం చేత ఆయన చేత చేయించారా, లేక తన ఇష్టం చేత ఆయన చేశాడా అన్న ప్రశ్న వేసుకుంటే, భగవంతుడు తన ఇష్టం చేత ఏ పనులైతే చేస్తాడో దానిలో ఏ విధమైన దోషము లేదు. కాదు ఆయన ఇదిగో ఈ శాపం వల్ల ఇలా అయిపోయాడండి, లేదా ఫలానా ఆయన ఈ విధంగా శపించాడు కాబట్టి ఆ శాపానికి లోబడి ఈయన ఇలాగ పడిపోయాడు అంటే నీకన్నా గొప్పవాడు ఇంకోడున్నాడనేగా అర్థం. కనుక ఇటువంటి గొప్పదనం మరొకళ్ళకి ఆపాదించటం కాదు, మళ్ళా ఆ గొప్పదనం కూడా అంటే ఆ ఇతరుల యొక్క శాపాన్ని స్వీకరించడానికి కూడా మరొక లోకోపకారమో ఇంకొకటో దాని వెనక ఉన్న ప్రధానమైన కారణమైతే దాన్ని కూడా స్వీకరించవచ్చు, కాదనం మనం. కానీ ఒక శాపవశాత్తు భిక్షాటన చేయవలసి వచ్చింది అని చెప్పటము పరమాత్మ విషయంలో లోపమవుతుంది, కానీ అది గుణం ఎలా అవుతుంది? ఇది కూడా మనం ఒక రకంగా ఆలోచన చేయవలసినటువంటి విషయము. కాబట్టి కర్మవశుడుగా పరమాత్మ ఉండకూడదు. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని పాటించేటువంటి వాళ్ళే సర్వము త్యజించినప్పుడు ఇదిగోండి ఈ సంధ్యావందనాది కర్మలు ఏవి కూడా మమ్మల్ని అంటవు అని వాళ్ళంతట వాళ్ళే చెప్తూ ఉన్నప్పుడు, ఎందుకని మేము వీటన్నింటి నుంచి కూడా జీవన్ముక్తులమయ్యాము అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇవి అన్నీ కూడా ఏ విధంగా గొప్పవవుతాయండి మనకి? భగవానుడు వీటన్నింటికన్నా కూడా గొప్పవాడు కదా, ఈ కర్మలు గొప్పవెలా అయిపోయినాయి? ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం అన్నమాట. కనుక ఇది జడాహ, ఇంకా ఇతరమైన మతస్థులు ఎంతోమంది ఉన్నారు. వీరి ఆలోచనకి ఒక తర్కం లేదు, దానిలో ఏ విధమైన లాజిక్ మనకు కనపడటం లేదు. అటువంటివి ఏ విధంగా సమర్థనీయం అవుతాయమ్మా అని చెప్పి తలాతలియకార్షు, అందువల్ల ఏం చేస్తున్నారు? వీటన్నింటిలో కూడా వేద ప్రమాణం లేకపోవటం చేత, లక్ష్మీదేవి యొక్క కటాక్షం వీళ్ళకి లభించకపోవటం చేత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉన్నారు. ఇలా కొట్టుకుంటూ అల్లాడిపోవటం ఏదైతే ఉన్నదో దీనికి కారణం ఏమిటి అనంటే నీదై లేకపోవటమే. ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం వీళ్ళకి లభిస్తుందో అప్పుడు ఈ గొడవలే ఉండవు. కాబట్టి ఈ పైన మనం చెప్పుకున్నటువంటి భిన్నమైనటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడాను లక్ష్మీదేవి యొక్క దయాహీనత మనకు కనపడుతున్నది. దాన్ని మనం దూరం చేసుకోవలసిన అవసరం ఉన్నది. కనుక వీటన్నింటినీ మనం నిరసించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. శ్రీరంగ హర్మ్యాంగన కనకలతే అన్నారు. ఆ శ్రీరంగ విమానానికి ఒక అద్భుతమైన బంగారు తీగలాగా ఉన్నటువంటి మహనీయురాల, దానికి గొప్ప శోభను తీసుకొచ్చేటువంటి తల్లివి నువ్వు.
ఏతే జడాహతే క్షణం లక్ష్యం న ఆసన్. ఈ మూర్ఖులెవరూ కూడాను నీ యొక్క కరుణకి ఒక్క క్షణం కూడా పాత్రులు కాలేకుండా ఉన్నారమ్మా. అంటే ఇటువంటి అభిప్రాయ భేదం కలిగిన వారెవ్వరికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగదు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పరాశర భట్టర్ మహానుభావులు విశిష్టాద్వైత మత ప్రచారకులైన వారు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నరనరాల్లో జీర్ణింప చేసుకున్నవారు కనుక ఆ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా పాటిస్తూనే లక్ష్మీదేవిని స్తుతించడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉన్నది. ఇతరమైనటువంటి వాటిల్లో ఈ విషయాలు మనకు కనపడకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారము పరిపూర్ణంగా ఆమోదయోగ్యమైన విషయాలు అన్న విషయాలు మనం తెలుసుకొని, ఇది ఎవరినో నిందించటానికి చేసినటువంటి స్తుతి కాదు, తాను సంపూర్ణంగా నమ్మిన ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ఇదిగో మా యొక్క భావన ఇది అని స్పష్టంగా తెలియజేసిన మాటలు అని మనం గ్రహించి ఆ తల్లి యొక్క కృపకు మనందరం కూడా పాత్రులం కావాలి అని చెప్పి వినమ్రంగా నివేదన చేసుకుంటూ మరొక చక్కని శ్లోకంలో తల్లి వైభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.